తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే ఎంపీలు అందరూ కలిసి ఇక్కడైతే భూమి పూజ చేయడం జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి బీసీ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి వక్లభరణం కృష్ణమోహన్ రావు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ తల్లి విగ్రహమును సెక్రటరియట్కు ముందట, ముఖద్వారానికి ముందటనే ఏర్పాటు చేయడానికి అయితే పూనుకోవడం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాన్ని పూర్తి కూడా చేయబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు కూడా. గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీకగా మనం చూస్తాం. తెలంగాణ యొక్క వైభవము, తెలంగాణ యొక్క పూర్తి సార్వభౌమాధికారం ప్రతిబింబించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజను చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీంట్లో పెద్దగా మనము వేరే వ్యాఖ్య చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్పదే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం జరగడం, రాష్ట్రం ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగినటువంటి ఈ సందర్భంలో సచివాలయం కూడా ఇంత గొప్పగా నిర్మాణం జరగడం, ఈ సచివాలయానికి, ఈ రాష్ట్రం ఆవిర్భావానికి, ఉద్యమానికి ప్రతీకగా తెలంగాణ తల్లి నిలిచింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేయడం, డిసెంబర్ 9వ తేదీన కూడా విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పడం గొప్ప విషయం. అందరం ఆనందించదగినటువంటి పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకొక మాట ఇక్కడ మాట్లాడగలో తెలియదు కానీ క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించినటువంటి విషయంలో కమిషన్ చేతిలోనే పూర్తిగా పెట్టామన్నటువంటి మాట ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందర పెట్టారు? పలుమార్లు మీటింగ్స్ కూడా జరిగినాయి కదా మీకు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే నేను అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.